కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ అధినేత అయిన కమలా పరచా గారు రాసిన ప్రణయ కుసుమం అనే కథ విందాం. మామిడి తోట చాలా సందడిగా ఉంది. ఆ సందడి ఏమిటో చూద్దామని భానుడు సరదా పడుతుంటే, ఇప్పటికే వదిలిద్దరూ నువ్వు ఇంకా రాలేదేమని ఎదురు చూస్తున్నారు. ఇక చూసింది చాలే కాని వెళ్ళవయ్యా అన్న తమ్ముడి మాటలకు మొహం అంతా ఎర్రగా చేసుకుని డ్యూటీ దిగిపోయాడు. అన్నగారు అంతిదిగా ఏమి చూశారా అని కుతూహలంగా కిందికి చూశాడు జాబిల్లి. గోధుమ రంగు డ్రెస్లో అందమైన యువకుడు, ముదురు ఎరుపు రంగు కంచిపట్టు చీరలో, నడుముకి మువ్వల వడ్డాణం పాపిటి బిళ్లతో చక్కదనాల చుక్కలా ఉన్న యువతి పక్కగా నిలబడి ఉన్నారు. ఒకరికొకరే వారి దగ్గరికి వచ్చి మాట్లాడిస్తున్నారు. ఓహో, పొద్దున నేను వెళ్ళిపోయేటప్పుడు ఇంటి ముందు వేసిన పచ్చని కొబ్బరాకుల పందిరిలో వీళ్ల పెళ్లే కదూ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అనుకుంటూ ముందుకు జరుగుతూ చూస్తున్నాడు. పెళ్లి కూతురు సుమాళి. సుమాళి తాతగారు వరప్రసాదరావు గారు ఆ ఊరిలో పెద్ద కామందు. ఆయన మనవరాలు పెళ్లి ఆ ఊర్లోనే వాళ్ల భవంతిలోనే చేయాలి అని అక్కడే చేస్తున్నారు. పెళ్లి కొడుకు దేవాంశ్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఉదయం తెల్లవారుజామున వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంతా పల్లెటూరు పద్ధతుల్లో అన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వరప్రసాదరావు గారు. వాళ్ల పిల్లలు కూడా సహకరిస్తున్నారు అని వచ్చిన వాళ్లంతా అనుకుంటున్నారు. సాయంత్రం భూజం బంతి ఏర్పాటు చేయాలి అనుకుంటుంటే సుమాళి తమ్ముడు సులక్షణ్, పెళ్ళంతా మీ ప్రకారం చేశారు, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం మటుకు మా ఇష్ట ప్రకారం మేం చేస్తాం, మన మామిడి తోటలో చేద్దామని వాళ్ళ తాతగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అలా అందరూ ఒక్కరొక్కరే మామిడి తోటకు చేరుకున్నారు. సాయం సంధ్యలో మామిడి తోటంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. గుబురుగా పెరిగిన మామిడి చెట్లు, వాటికి వస్తున్న కాయలు, ఇంకా అక్కడక్కడ ఉన్న పూత, వేప చెట్టు పూత, అప్పుడే వస్తున్న మల్లె మొగ్గల సువాసనలతో ఆహ్లాదంగా ఉంది. కోయిలలు సన్నగా సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ మామిడి తోట మధ్యలో కొంతమేర జంపకానాలు పరిచారు. అక్కడక్కడ కుర్చీలు వేశారు. ఒకవైపుగా 2 చెట్లను కలుపుతూ ఒక పెద్ద పరదాలాగా బ్యాక్డ్రాప్ కట్టి దాని మీద వికసించిన దేవాంశ్ సుమాళీల అనురాగ ప్రణయ కుసుమం అని అందంగా పెయింట్ చేశారు. అంతా పరికించి చూస్తున్న కాంతమ్మ పిన్ని పెళ్లి కూతురిని చూసి, అంతా బానే ఉంది కాని అమ్మాయి, మనందరం తెల్లజారీ చీరలు కట్టుకొని వస్తే పెళ్లి కూతురికి ఏమిటే ఎర్ర చీర కట్టించారు, దానికి తెల్ల చీర కట్టిస్తే బాగుంటుంది కదా, అందులో ఈరోజు అంది అప్పుడే అటువైపు వచ్చిన సుమాళి తల్లి సుకన్యతో. అవును పిన్ని, ఈ పూటంతా తెల్లగా ఉండాలని అత్తయ్య చెప్పినట్లు భోజనంలో కూడా అన్ని తెల్లటివే, కొబ్బరన్నం, సగ్గుబియ్యం పాయసం, పెరుగు గారెలు, పెరుగు పచ్చడి, ఇలా వీలైనంత వరకు అన్ని తెల్లటి వంటలే చేయించాం, కానీ పెళ్లి కొడుకు చిన్న పేచీ పెట్టాడు అంటూ ఆగింది. ఏమిటే, ఏం పేచీ ఆశ్చర్యంగా అన్నారు వింటున్న 2-3. ఏమీ లేదు, మీరంతా మీ పద్ధతి ప్రకారమే తెల్లటి బట్టలు కట్టుకోండి, కానీ మమ్మల్ని మటుకు కట్టుకోమనవద్దు, పెళ్లికి కూడా మధుపర్కాలని మీరు తెల్లవే పెట్టారు, తెలుపు రంగువే కట్టించారు మాతోటి, కానీ ఇప్పుడు మాత్రం నేను ఢిల్లీలో మా ఫ్రెండ్స్కి పెళ్లి ఫోటోలు చూపించాలి, అక్కడ పెళ్లికి ఎర్రటి చీర కట్టుకుంటారు, రిసెప్షన్లో ఇట్లాంటి ఫంక్షన్లో మా వాళ్ళందరూ కూడా డ్రెస్ వేసుకుంటారు, నేను సూట్ వేసుకుంటాను, సుమకి ఎర్ర చీర కట్టించండి అని చిన్న పేచీ పెట్టాడు. మరేం చేస్తాము, సరే బాబు మరీ సూట్ వద్దులే అంటే ఇదో ఈ డ్రెస్ వేసుకున్నాడు, అతని కోరిక ప్రకారమే సుమాకు ఎర్ర చీర కట్టాము అంది. తోట మధ్యలో ఎదురెదురుగా టేబుల్స్ వేసి వాటి మీద తెల్లటి దుప్పట్లు పరిచి అందరికీ భోజనాలు పెట్టారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి మధ్యలో చక్కగా పూలతోటి బాగా అలంకరించిన బల్ల వేసి ఇద్దరికీ భోజనం వడ్డించారు. కూరగాయ ముక్కలను చక్కని పూల పక్షుల ఆకారంతో కార్వింగ్ చేసి వాటిల్లో చందనం అగరబత్తీలు వెలిగించి భోజనాల బల్లల మీద మధ్యలో అక్కడక్కడ పెట్టారు.
అటు ఇటు పెళ్లివారు కూర్చొని సరదాగా ఒకరి మీద మరొకరు పాటలు పాడుకుంటూ చమత్కారాలు చేస్తూ నవ్వులు సరదాల మధ్య భోజనాలు ముగించి భుక్తాయాసంతో తాంబూలాలు వేసుకుంటున్నారు. హలో హలో, అందరూ ఇట్రండహో, ఉత్సాహంగా కేకేశాడు సులక్షణ్. అందరూ వినండి, మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోటి బంతులాట ఆడిస్తారు, కానీ మనం ఇప్పుడు వెరైటీగా మనందరం మ్యూజికల్ చైర్స్ ఆడదాం. అదేమిటో మీకు అందరికీ తెలుసు కదా, గెలిచిన వాళ్లకు ఈ బౌల్ బహుమతి అంటూ చక్కగా అలంకరించిన చిన్న బౌల్లో నుంచి మల్లెల మాలతో కట్టిన చిన్న బంతి చూపించాడు. పూల బంత, అందరూ నిరుత్సాహంగా అన్నారు. కాదు, ఇందులో విలువైన బహుమతి ఉంది, జవాబిచ్చాడు ఊరిస్తున్నట్లుగా. అవునా? పిల్లలు పెద్దలు అందరూ అహో అని అరుచుకుంటూ లేచారు. జోరుగా హుషారుగా మ్యూజిక్ హోరెత్తిస్తుంది. మ్యూజిక్ ఆగినప్పుడల్లా ఒకరు అవుట్ అయి ఓ నో అంటూ పక్కకు తప్పుకుంటున్నారు. చివరిగా దేవాంశ్ సుమాళి మిగిలారు. మ్యూజిక్ మొదలు పెట్టే ముందు, బావగారు మీరిప్పుడు మా అక్క మీద ఒక కవిత చెప్పాలి అన్నాడు. కవిత నాకు రాదు, జవాబిచ్చాడు దేవాంశ్. కాదు, చెప్పాల్సిందే, పిల్లలంతా గోలగోలగా అరిచారు. ఇక తప్పదన్నట్లు కొద్దిగా ఆలోచించి, నును సిగ్గుల చెలి చెక్కిలిపై చుక్కనే కానా, నా రాణి పాదాలపై పారాణినే కానా, సుమాళిని చూస్తూ పరవశంగా చెప్పాడు. వావ్, గ్రేట్, రాదు రాదంటూనే ఎంత బాగా చెప్పారో. అందరూ చప్పట్లు కొట్టారు. మ్యూజిక్ మొదలైంది, ఆగింది. ఇద్దరూ కుర్చీ దగ్గరగా వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ ఆగిపోయారు. ఎంతసేపు చూసుకుంటారు? ఇదో మీ ఇద్దరిది ఈ బహుమతి, చూసుకోండి అంటూ బౌల్ వారిద్దరి చేతులు కలిపి అందులో పెట్టాడు సులక్షణ్. పూలదండను చిన్నగా ఒక్కొక్క పొరను విడదీశాడు దేవాంశ్. అందులో నుంచి గులాబీ రంగు కాగితం కూనీగ సెంట్ సువాసనతో కనిపించింది. తెరచి చూశాడు. ప్రణయ కుటీరం మీకోసం ఎదురు చూస్తుంది అని బంగారు వర్ణంలో రాసుంది. ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. 2 మామిడి చెట్లకు కట్టిన పరదా లేదు. ఎదురుగా మల్లెలు సంపెంగ పూలతో అలంకరించిన తోట బంగ్లా కనువిందుగా కనిపించింది. చుట్టూ చూసిన సుమాళికి ఎవరూ కనిపించలేదు. అరే, అందరూ ఏరి? ఆశ్చర్యంగా అంది. అంతా సులక్షణ్ ప్లాన్ ప్రకారం చేశాడని గ్రహించి, నన్ను నీకు వదిలేశారులే, చిలిపిగా అన్నాడు దేవాంశ్. నొను సిగ్గుతో దేవాంశ్ని హత్తుకుంది సుమాళి. తనని హత్తుకున్న ప్రియసఖిని ప్రేమారగా దగ్గరికి తీసుకున్నాడు దేవాంశ్. ఇదండి కమలా పరిచయ గారు రాసిన ప్రణయ కుసుమం కథ. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు కమలా గారి ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినవచ్చు. ప్రభాత కమలం ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి ఎన్నో మంచి మంచి కథలను విని ఆనందించండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.